అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఈ 2 మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్యలు. అంగస్తంభన సమస్య అంటే దాన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. శీఘ్రస్ఖలనం అంటే దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. మగవాళ్ళు కామన్‌గా ఈ 2 సెక్షువల్ సమస్యలనే ఎక్కువగా ఫేస్ చేసేది ఈ రెండిటినే. అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం. అసలు కానీ చాలామందికి ఉండే ఒక సెక్షువల్ అవేర్‌నెస్ లేక అసలు వాళ్ళకి అంగస్తంభన సమస్య ఉందో తెలీదు, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ ఉందో తెలీదు, 2 ఉన్నాయో కూడా తెలీదు. జస్ట్ వాళ్ళకి తెలిసిందేంటి అనంటే మాకు సెక్షువల్ ప్రాబ్లమ్ ఉంది అనేదే చెప్తారు. అసలు ఆ సెక్షువల్ ప్రాబ్లమ్ అనేది అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనమా అనేది కూడా వాళ్ళకి సెక్షువల్ అవగాహన ఉండదు. అసలు అంగస్తంభన సమస్య అంటే ఏమిటి? శీఘ్రస్ఖలనం సమస్య అంటే ఏమిటి? అండ్ ఈ రెండిటికి ఉన్న తేడా ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం ఈ 2 ఒక టైప్ ఆఫ్ సెక్షువల్ సమస్యలు కాదు, 2 వేరు సెక్షువల్ సమస్యలు. అసలు ఫస్ట్ సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చి, సెక్స్ చేయాలన్న కోరిక వచ్చి, ఆ కోరికతో పెన్నిస్ పెద్దగా అయ్యి గట్టిగా అయ్యిద్ది. దాని తర్వాత ఫోర్ ప్లేనో రొమాన్స్ చేసిన తర్వాత ఆ ఎరెక్ట్ అయిన పెన్నిస్ని వెజైనాలోకి పెట్టి ఇట్లా స్ట్రోక్ చేస్తూ ఉండి సెమెన్ అవుట్ అయితే దాన్ని ఒక కంప్లీట్ సెక్స్ అంటారు. సో ఈ కంప్లీట్ సెక్షువల్ సైకిల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం లేదా అంగస్తంభన సమస్య అంటే సెక్స్ కోరికలు వచ్చినప్పుడు కానీ, సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు కానీ, లేదా సెక్స్ చేస్తున్నప్పుడు కానీ పెన్నిస్ గట్టిపడలేదు అని అనుకోండి. అంటే పెన్నిస్ జస్ట్ సైజు పెరిగి మెత్తగానే ఉండి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతుంటే దానిని అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అంటారు. అలా కాకుండా పెన్నిస్ గట్టిపడిద్ది, వెజైనాలోకి ఇన్సర్ట్ చేస్తారు, కానీ ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు, ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు వీర్యం అనేది 1 నిమిషం కన్నా తక్కువ టైంలోనే అవుట్ అయిపోతుంది అనుకోండి, దాన్ని శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అంటారు. సో సెక్స్ చేద్దాము అని అనుకున్నప్పుడు పెన్నిస్ గట్టి పడకపోతే దానిని అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అంటారు. అలా కాకుండా వెజైనాలోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత, ఫోర్ ప్లేలో కాదు, వెజైనాలోకి కంప్లీట్గా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇట్లా స్ట్రోక్ చేస్తా అది గనక 1 మినిట్ కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోతుంటే దాన్ని శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అంటారు. సో అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనం అనేది 2 వేరు సెక్షువల్ ప్రాబ్లమ్స్. కొంతమందిలో ఓన్లీ అంగస్తంభన సమస్య ఉంటుంది, శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉండదు. కొంతమందిలో ఓన్లీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమే ఉంటుంది, అంగస్తంభన సమస్య ఉండదు. కొంతమందిలో 2 ఉంటాయి, అంగస్తంభన, శీఘ్రస్ఖలనం 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సెక్షువల్గా అసలు మీకు ఫస్ట్ ఏ ప్రాబ్లం ఉంది? అంగం గట్టిపడట్లేదా, లేకపోతే గట్టిపడి సెక్స్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు సెక్స్ చేయలేకపోతున్నారా అనేది ఫస్ట్ మీరు తెలుసుకుంటే దానికి కరెక్ట్గా కారణం ఏంటి, అంగస్తంభన సమస్యకు గల కారణాలు ఏమిటి, శీఘ్రస్ఖలనానికి గల కారణాలు ఏమిటి, లేదు 2 ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఆ రెండింటికి గల కారణాలు ఏమిటి అనేది మనం కరెక్ట్గా తెలుసుకొని కారణానికి గనక ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయించుకున్నట్లయితే గ్యారంటీగా సెక్స్లో అంగం గట్టిపడిద్ది, ఎక్కువసేపు కూడా సెక్స్ చేయవచ్చు. సో ఇవన్నీ మీకు ఫస్ట్ అసలు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉంది, దానికి కారణం ఏంటి అనేది తెలుసుకొని మీ ప్రాబ్లమ్ని కరెక్ట్గా మీకు సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసుల్లో ఎక్కడైనా సరే హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా, సెక్షువల్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా 100% ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.